ఈ గుడివాడ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో అతి పెద్ద స్కామ్ జరిగినట్టుగా కనపడతా ఉంది. ఆల్మోస్ట్ 8,75,00,000 దాకా ఈ బ్యాంకు ఈ స్కామ్ అమౌంట్స్ కనపడుతుంది. చాలా దుర్మార్గంగా అంటే ఎంప్లాయీస్కి కూడా తెలియకుండా వాళ్ళ పేరు మీద ఎంత లోన్ వస్తుందో అంత లోన్ తీసేసుకుని వాళ్ళ పేర్లు అనేది బయట వాళ్ళు కనీసం సంతకాలు కూడా పెట్టలేదు. వాళ్ళకి ఎక్కడ ఐడియా కూడా లేదు. సడన్గా ఈరోజు వచ్చి లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి డిమాండ్ నోటీసులు వస్తుంటే వాళ్ళకి అర్థం కాక ఇన్ని రోజులు కూర్చుని ఉన్నారు. ఇన్ని రోజులు కూర్చుని ఉంటే ఎందుకు వస్తున్నాయని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి అడిగితే ఆ బ్యాంక్ దగ్గరేమో ఆ బ్యాంక్కి లోన్స్ వీళ్ళకి రకరకాల కథలు చెప్పారు. చాలా కథలు చెప్పారు ఎంప్లాయీస్కి అయితే కనుక. ఎందుకంటే వాళ్ళ సంతకాలు కూడా తీసుకోలేదు. కనీసం ఏ మాత్రం వాళ్ళకి ఐడియా కూడా లేదు వాళ్ళ పేరు మీద లోన్ ఉన్నట్టు కూడా. ఈ మొత్తం లోన్ అంతా తీసేసుకుని సడన్గా మొన్నటి నుంచి డిమాండ్ నోటీసులు వచ్చినాయి. ఆ డిమాండ్ నోటీస్ వచ్చినా కానీ అలర్ట్ అయ్యి వాళ్ళు నా దగ్గరికి వస్తే ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకుంటే అసలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో పాత గవర్నమెంట్లో 2022లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇది అంత ముందు నుంచి స్కామ్ జరుగుతూ ఉందనే ఐడియా ఉంది. కానీ చిన్న లెవెల్లో 2022లో మాత్రం అతి పెద్దగా స్కామ్ జరిగి మొత్తం 8,75,00,000 దాకా అవకతవకలు కనపడతా ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎందుకు కడుతున్నామో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉన్నారు. మొత్తం బేసిక్లీ ఈ మొత్తం బయటికి చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా లోన్ ఇక్కడ తీసుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మొత్తం బయటికి తీయాల్సిందే. దీని మీద రేపు ఎల్లుండి లోకేష్ గారిని కలిసి కూడా సిఐడి ఎంక్వైరీ కూడా చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంట్లో నేను వెళ్ళి వెంటనే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరో చిన్న వ్యక్తులు చేసిన స్కామ్ కాదు, అంతా 10 లక్షలు 20 లక్షల స్కామ్ కాదు. పైగా వీళ్ళందరూ స్కావెంజర్స్. రోజు రోడ్లు ఊడ్చి రకరకాల కష్టాలు పడి దీంట్లో చాలా కష్టపడే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల దగ్గర ఇంత పెద్ద స్కామ్ అంటే అసలు మామూలు విషయం కాదనేది లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అనేది చాలా బాధేస్తుంది. అంటే పెద్ద స్కాముల్లోంచి తీసుకున్నారు, లాగేశారు. ఇంకా చిన్న వాళ్ళని ఎంతో రోజువారీ వర్కర్లు కూడా వీళ్ళ వర్కర్లు కూడా వీళ్ళు మొత్తం తీసేదంతా గుడివాడ శుభ్రంగా ఉంచడంలో ప్రధానమైన కారణమే. ఇంతకుముందు కరోనాలో కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళు. సార్, నా పేరు ఆకుల కన్నయ్య అండి. నేను మున్సిపల్ ఎంప్లాయీస్ దీంట్లో ఉద్యోగస్తుని. అయితే మాకు సొసైటీ బ్యాంకీలో మేము లోన్లు తీసుకుని కూడా క్లియరెన్స్ చేసాం. 2017 నుండి కూడా మేము లోన్లు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సొమ్ము మేము అలాగే రికవర్ చేసుకొని జీతాల నుండి మొత్తం క్లియరెన్స్ చేసాం సార్. చేసినా కూడా మా పేర్ల మీద ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి నోటీసులు పంపించి మా మీద డిమాండ్ చేసి 15 లక్షలకి డిమాండ్ చేసి మా డబ్బంతా తినేశారు సార్. కుంభకోణం చేశారు సార్. దాన్ని బట్టి మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఆశ్రయించాం. ఎమ్మెల్యే గారి ద్వారాగా మాకు న్యాయం చేస్తారని చెప్పి మా వర్కర్స్ అందరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు మా గోడు వినిపించాము సార్. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు ముత్యాల గంగాధరరావు. పత్రికా విలేకరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవాళ రోజున ఎందుకు ఇంతమంది ఇన్ని కోట్లు స్కామ్ జరిగిందనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. వాస్తవాలు మాకు మొన్న 2వ నెలలో శాలరీలో పడినప్పుడు 26 మంది శాలరీ ముందుకు వెళ్ళినందుకు ఈ స్కామ్ అనేది బయటపడింది. లేకపోతే ఇప్పటికీ బయటపడేది కాదు. అసలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద స్కాము 10 లక్షల స్కామ్. మళ్ళీ నా పేరున 18 సంవత్సరాల కింద నేను లోన్ తీర్మానం చేసేసుకున్నా. నా పేరు మీద 10 లక్షలు. అలాగా లోను రద్దు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు మొత్తానికి కలుపుకుంటే ఎలా చూసుకున్నా సరే 10 లక్షలు 8 లక్షలు వాళ్ళ బేసిక్ బట్టి లోన్ శాంక్షన్ చేసేసుకుని వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుని నాయకులు బ్యాంక్ బోర్డు ప్రెసిడెంట్ కానీ నెంబర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుని మా మీద ఆ సొమ్మునట్టు బ్యాంక్ మేనేజర్ గారు కట్టేశారు. బ్యాంక్ మేనేజర్ గారు కూడా మాకు డిమాండ్ నోటీసులు ఎలా పంపించారంటే మీరు సస్తే చావండి
ఈ డిమాండ్ నోటీసులు మీద ఎంతెంత అమౌంట్లు ఉన్నాయో అంత అమౌంట్లు కట్టాల్సిందే. సుమారు నాన్న 26 మంది తేలేరు మొత్తం. నేను వచ్చి 10 లక్షలు, వడ్డీ వచ్చి 6 లక్షలు, 16 లక్షలు ప్లస్ నెలకు వచ్చి ఈఎంఐ కట్టాల్సింది 56,000 కట్టాలి. నేను ఒక్క నెలకు వచ్చి ఈఎంఐ కట్టాలి, నా కష్టం. నాకు వచ్చిన జీతమే 80,000. ఆ 80,000లో 56,000 పోద్ది. మళ్ళీ అక్కడ స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నా, ఆ బ్యాంకు లోన్ కట్టాలి, ఇటుగా ఈ బ్యాంకు లోన్ కట్టాలి. నేను బతకాలా చావాలనే ఆలోచనతో మన వాళ్ళందరినీ నాకు సహకరించిన మా కాయప్రసాద్ గారిని ఎవరు దాన్ని బట్టి మా సోదరుడు ఎప్పుడో చెప్పాడు, రవి మా సోదరుడు కాయప్రసాద్ ఎప్పుడో చెప్పాడు, అరే గురు ఇలా గుమస్తా గారు ఒక బాంబు విసిరారు మన మీద, ఇది నిజమా అబద్ధమా అంటే నేను దాన్ని తీసి పారేసా. మన పేర్లు ఉండవు కదా, ఏనాడో మనం రద్దు చేసుకున్నాం కదా, తీసి పారేసా. తీరా మేము ఆ లిస్టు బ్యాంక్ మేనేజర్ గారు ఇచ్చిన లిస్టు చూస్తే కానీ అప్పుడు బయటపడింది. అప్పటి నుండి మేమందరం ఇక లాభం లేదురా ఈ విషయంలో, నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడిపోయేది మనమే, మన పిల్లలు అని చెప్పేసి వీళ్ళందరూ సహకారం తీసుకుని భాస్కర్ గారి పేరు ఉందండి. అతను 22 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద చనిపోయిన మనిషి. అతను 22-25 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి కూడా పేరుంది. మొత్తం 93 మంది సోదరా, 93 మంది ఉన్నారు ఈ బ్యాంక్ సభ్యులు. అందరి మీద కటింగ్లు పెట్టారు, ఈఎంఐలు పెట్టేశారు ఒక్కొక్కరికి. అది తీసుకుపోతే మేము రాము గారి దగ్గరికి వెళ్ళామండి. అదే బ్యాంకీ గురించి సార్, మా కోపరా బ్యాంకీ మాకు మోసం చేసింది సార్, అన్యాయంగా మా మీద వేశారు సార్. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.